యోగా ప్రేక్షకులకు నమస్కారం. మీతో పాటు మీ యోగా గురు అరవింద్. ఈరోజు మనం మొదటగా సూక్ష్మ వ్యాయామం గురించి నేర్చుకుందాం. మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం యోగా గురించి. సో ఒక్కొక్క ఆసనం గురించి చూపిస్తారు. ఈ ఆసనాలు వేసే ముందు మనం కొద్దిగా సూక్ష్మ వ్యాయామం చేసి మన బాడీలో ఉన్న జాయింట్స్ని అన్నిటినీ వార్మప్ చేసుకొని దాని తర్వాత మనం ఆ ఆసనాలు చేయడం వల్ల ఎలాంటి ఇంజురీస్ లేకుండా మనం మన ఆసనాలన్నీ చేసుకోవచ్చు. మనం చూస్తుంటాం కొన్ని ఆసనాలు ఇమీడియట్గా మనం చూసి కొంతమంది ప్రయత్నాలు చేసి వాళ్ళ జాయింట్స్లో పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఇవన్నీ రావడం ఇవన్నీ చూస్తుంటాం. ఇవన్నీ రాకుండా ఉండాలంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క సీక్వెన్స్ లాగా వెళ్తూ మనము ప్రతి ఒక్క జాయింట్ తల నుండి కాలి వేలి వరకు ఉన్న జాయింట్స్ అన్నిటిని ఎలా మనం వార్మప్ చేసుకోవాలి, దీన్ని సూక్ష్మ వ్యాయామం అంటారు. దీంట్లో కొన్ని విషయాలు ఉంటాయి, అవన్నీ నేను చెప్తూ వెళ్తాను. మనతో పాటు మన యోగా శిక్షకుడు భాను విరాట్ మనతో పాటు చేస్తాడు. సో మనము అన్ని సూక్ష్మ వ్యాయామాల గురించి చూద్దాం. ఈ యోగా ఆసనాలు ఎవ్రీడే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మార్నింగ్ చేయడం వల్ల రోజంతా మనం యాక్టివ్గా ఉంటాం. ఈవినింగ్ చేయడం వల్ల రోజు జరిగిన అలసటల నుంచి తీరి మళ్ళీ యాక్టివ్గా అవుతాం. సో ఈ ఆసనాలని మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్దాం. సో మనం ఇప్పుడు చూద్దాం అవన్నీ ఆసనాలు. మొదటి ఎపిసోడ్ వైజ్గా చూద్దాం. ఓకే మేడం. ఈ మొదటి ఎపిసోడ్లో మనం మన పై భాగాలని, నడుం పైన ఉన్న భాగాలన్నిటినీ జాయింట్స్ని లూజ్ చేయడం, వార్మప్ చేయడం ముందుగా చూద్దాం. మనం ఎప్పుడైనా కానీ ఆసనాలు కానీ ఎక్సర్సైజ్ చేసే ముందు మన జాయింట్స్ అన్నిటినీ లూబ్రికేట్ వార్మప్ చేసుకొని దాని తర్వాత అవి చేయడం వల్ల మన జాయింట్స్లో కానీ మజిల్స్లో కానీ ఎలాంటి క్రాంప్స్, ఎలాంటి పెయిన్స్ లేకుండా వస్తాయి. సో ముందుగా మనము మన మెడ జాయింట్స్ని లూజ్ చేసుకుందాం. ముందుగా మనము దీన్ని ఏమంటారంటే గ్రీవ సంచాలన అంటారు. గ్రీవ అంటే మెడ, సంచాలన. ముందుగా గాలి వదులుతూ తల కిందికి దించండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ పైకి, బ్రీత్ అవుట్. ఇక్కడ గమనించాలి, స్పాండిలైటిస్ ఎవరికైనా ఉంటే తల కిందికి ఎక్కువగా ఉంచకూడదు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో ఇలా ఒక 10 సార్లు చేయడం వల్ల మెడలో ఉన్న జాయింట్స్ అన్నీ వస్తాయి. మధ్యలోకి రండి. సో సేమ్ right ear to right shoulder. 1, breathe out, breathe in center, breathe out left side, breathe in center, breathe out, breathe in, breathe out, breathe in, come center. సో అన్ని వైపులో ఉన్న మెడ జాయింట్స్ని, మెడ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ని మనం నిదానంగా వాటిని వార్మప్ చేయడం. యోగాసనంలో మనం బాగా గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క దాన్ని ఆసనాన్ని బ్రీతింగ్తో సింక్రనైజ్ చేస్తూ చేయాలి. సో రైట్ సైడ్ ట్విస్ట్ యువర్ నెక్, ట్విస్ట్ చేయడం. బ్రీత్ అవుట్ సెంటర్, బ్రీత్ అవుట్ రైట్ సైడ్, బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇలా ఒక 10 మార్లు చేయాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఈ ఆసనాలు మనం ఏ వయసులో ఉన్నవారైనా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా శ్వాస పైన ధ్యాస చేస్తూ శ్వాసతో పాటు మనం ఆసనం చేయడం వల్ల ఎక్కడైతే మనం చేస్తున్నామో మన దృష్టి అక్కడ కేంద్రీకరించి మనం చూడడం వల్ల అక్కడ ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అక్కడికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇప్పుడు చక్ర, గ్రీవ చక్రాసన. తల కిందికి దించుకోండి. లెఫ్ట్ సైడ్ నుంచి పై నుంచి అలా తిప్పుతూ బ్యాక్, పైకి వెళ్తున్నప్పుడు గాలి తీసుకుంటూ వెళ్ళాలి. ముందుకు వస్తున్నప్పుడు గాలి వదులుతుండాలి. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, 2, 3. మీ అనుకూలాన్ని బట్టి మీరు ఎంత చేయగలిగితే అంతే చేయాలి. నిదానంగా దాంట్లో ఉన్న పెంచుకుంటూ వెళ్ళాలి దీని సంఖ్యని. మనం ఒక ఫస్ట్లో స్టార్టింగ్లో చేసినప్పుడు ఒక 5 సార్లు చేయడం, దాని తర్వాత వెళ్ళడం. ఇది బాగా స్పాండిలైటిస్ ఉన్న వారికి, మెడ నొప్పి వస్తున్న వాటి, డెస్క్ పైన బాగా పనిచేస్తున్న వాళ్ళకి బాగా నెక్ పెయిన్ వస్తుంటుంది. రివర్స్, డెస్క్ పైన వర్క్ చేసే వారికి బాగా మెడ నొప్పులు రావడం జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళు రోజులో 1 అవర్ 2 అవర్స్కి ఒకసారి నెక్ మూమెంట్స్ ఇలా చేయడం వల్ల నెక్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఓకే, స్టాప్. సో ఇది అయిపోయిన తర్వాత స్కంద అంటే షోల్డర్స్కి.
షోల్డర్కి సంబంధించిన ఆసనాలు. షోల్డర్స్లో ఉన్న జాయింట్స్ చూడండి, తల మెడ నుంచి కిందికి వస్తున్న నిదానంగా మెడ జాయింట్స్ అయిపోయాయి. దాని తర్వాత షోల్డర్ జాయింట్స్, చేతుల్ని మూకుడు ముద్ర అంటారు. ఫింగర్స్ అన్ని ఒక దగ్గర తీసుకొని షోల్డర్స్ పైన పెట్టాలి. సో రొటేషన్ 1, బ్రీత్ ఇన్, గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ కిందికి. దీనివల్ల షోల్డర్ జాయింట్స్ బాగా ఫ్రీ అవుతాయి. 2, 3, ప్రతి ఒక్కరు వ్యాయామం చేసే ముందు ఇవన్నీ చేసుకోవాలి. 4, గాలి తీసుకుంటూ పైకి తీసుకువెళ్ళాలి, గాలి తీసుకుంటూ మోచేతులు 2 తగిలేలాగా చూడండి, దగ్గరికి తీసుకొని వచ్చి గాలి శ్వాస పైన పూర్తి శ్వాస. రివర్స్, ఏదైనా రివర్స్లో చేయాలి. ఒక సైడే లాభం కాదు, 2 సైడ్లు లాభం వచ్చేలా మనం యోగాసనాలు చేసుకోవాలి. యోగా స్థిరం సుఖం ఆసనం. పతంజలి మహర్షి గారు చెప్పారు, ఆసనం చేసినప్పుడు స్థిరంగా సుఖంగా చేసుకోవాలి. 5 సార్లు ముందుకి 5 సార్లు వెనకకి చేయడం వల్ల షోల్డర్లో ఉన్న జాయింట్స్ అన్నీ అవుతాయి. అలానే చేతులు పెట్టండి, ఫ్రంట్కి తీసుకుని అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5. ఓపెన్ అండ్ క్లోజ్. 1, 2. చూడండి, ఛాతీలో ఉన్న అవి కానీ బ్యాక్ సైడ్ షోల్డర్ బ్లేడ్స్ కానీ ఇవన్నీ ఓపెన్ అవుతాయి. అప్ అండ్ డౌన్ సైడ్స్లో. 1, 2, 3, 4, 5 and 6. రిలాక్స్. ఇవి చేయడం వల్ల షోల్డర్స్ చాలా మటుకు ఫ్రీ అవుతాయి. ఇంకొకసారి చేతులు స్ట్రైట్గా పైకి పెట్టేసి రౌండ్ సర్కిల్స్, షోల్డర్ జాయింట్స్ చాలా సున్నితంగా. 1, 2, 3, 4, 5, 6. రివర్స్. 1, 2, 3, 4, 5, 6. ఒక్క నిమిషం ఆగండి, నిదానంగా కాన్సెప్ట్ రిలాక్స్. షోల్డర్స్ పైకి మీ శ్వాస తీసుకెళ్ళండి. చేసిన ప్రతి ఆసనం తర్వాత మీ శ్వాసని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మనము కోణి శక్తి వికాస్. కోణి అంటే మన ఎల్బోస్. కోణి శక్తి వికాస్. చేతులు 2 ముందుకు చాచండి, అరిచేతులు ఆకాశం వైపు. బెండ్ యువర్ ఎల్బోస్. 1, 2. గాలి తీసుకుంటూ చేతులు ఫోల్డ్ చేయాలి, గాలి వదులుతూ చేతులు ముందుకు చేయాలి. ఇలా 10 టైమ్స్ చేయడం వల్ల మన ఎల్బోస్లో బాగా రక్త ప్రసరణ పెరుగుతుంది, ఎల్బో జాయింట్స్ లూబ్రికేట్ అవుతాయి. ఇలా చేయడం వల్ల మంచి శక్తివంతంగా అవుతాయి. 3, 4, 5, 6. సైడ్కి తీసుకోండి. 1, 2, 3. ప్రశాంతంగా గాలి పీల్చుకుంటూ పైకి తీసుకోవాలి, గాలి వదులుతూ ముందుకు తీసుకోవాలి. 4, 5, 6. చేతులు పైకి తీసుకోండి. ఎప్పుడు మనం ఆసనాలు చేస్తున్నా పైకి జాయింట్ చేసుకోండి. ఎప్పుడు ఆసనాలు చేస్తున్నా మనం స్థిరం సుఖం ఆసనం అనే దాన్ని బాగా గమనించుకోవాలి. ఆసనం చేస్తున్నప్పుడు స్థిరంగా సుఖంగా చేయడం వల్లనే మనకు చాలా బెనిఫిట్స్ వస్తుంటాయి. పతంజలి మహర్షి. బెండ్ యువర్ ఎల్బోస్. 1, చూడండి, దీనిపైన ట్రైసెప్ మజిల్స్ బాగా సాగుతాయి. 2, అన్ని మజిల్స్, చిన్న చిన్న మజిల్ లిగమెంట్స్, జాయింట్స్ అన్నీ బాగా స్మూత్గా ల్యూబ్రికేట్ కావడం, వీటి మధ్యలో జాయింట్స్లో వార్మప్ కావడం. మనం ఎలాంటి ఆసనాలు చేసినా కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు చూడండి, మెడ చేసాం, దాని తర్వాత షోల్డర్స్ చేసాం, దాని తర్వాత ఎల్బోస్ చేసాం. ఇప్పుడు మణికట్టు, రిస్ట్ అంటారు. రిస్ట్కు మనకు వచ్చే జాయింట్స్ని మనం ఫ్రీ చేసుకుందాం. టేక్ యువర్ హ్యాండ్స్ ఫార్వర్డ్, ఓపెన్ యువర్ ఫింగర్స్. రిస్ట్ అండ్ ఫింగర్స్ మనము వార్మప్ చేద్దాం. ఓపెన్ యువర్ ఫింగర్స్, క్లోజ్ యువర్ ఫింగర్స్, మేక్ ఎ ఫిస్ట్. 1, పిడికిలు బిగించండి, వదలండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, గాలి పీలుస్తూ గాలి వదులుతూ. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. స్లోలీ మేక్ ఎ ఫిస్ట్. అలా పిడికిలు బిగించండి. చక్రాస్, ముష్టి బంధన, ముష్టి చక్ర అంటారు. 1, 2. గాలి పీలుస్తూ మీ మొత్తం దృష్టిని, మీ యొక్క ధ్యానాన్ని మణికట్టు దగ్గర తీసుకొచ్చి చేయడం వల్ల పూర్తి ఫలితాలు వస్తాయి. 4, 5, 6. రివర్స్. 1. ప్రతి ఒక్కటి మనం రివర్స్ చేయగలిగే ప్రతి ఒక్కటి రివర్స్లో చేస్తుండాలి. 4, 5, 6. రిలాక్స్. రిలాక్స్ కండి. ఓకే.